ఉగాది రోజున చేసే ఉగాది పచ్చడి నాకు చాలా చాలా ఇష్టం తెలుసా! గ్లాసులు గ్లాసులు తాగేస్తాను తెలుసా! అలాగే బొబ్బట్లు నా ఫేవరెట్. ఇందులో నెయ్యి ఎంత ఏస్తానో నాకు తెలీదండి నిజంగానే. అంత నెయ్యి వేసుకొని చేస్తుంటాను. యాక్చువల్‌గా మా వారంటారు, మా ఆవిడని ప్రత్యేకించి సున్నుండల దగ్గర, ఈ బొబ్బట్ల దగ్గర కూర్చోబెట్టకండి నెయ్యి పొలోమంట పోసేసి చేస్తదని. అస్తమాటు చేసే పని కాదు కదా! ఎప్పుడైనా చేసుకుంటాం బొబ్బట్లు. తిన్న నాలుగైనా సరే నోటికి రుచిగా ఉండాలి కదండీ! అందుకనే బొబ్బట్లు చేసినప్పుడు కాస్త స్పెషల్‌గా కొంచెం ఎక్కువే కలుపుకుంటా. కానీ బిగినర్స్ సైతం ఈజీగా ఈ బొబ్బట్లయితే చేసేసుకోవచ్చు. అస్సలు కష్టం ఏం గాదు. మీరు పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే గనుక డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. ఉగాది రోజున బొబ్బట్లు చేసుకునే వాళ్ళు ఎంతమంది? ఒక్క పూర్ణం చేసుకున్నా అంటే నేను రకరకాల ఎన్ని తయారు చేసేసుకుంటానో తెలుసా? బూరెలు ఏసుకోవచ్చు. బొబ్బట్లు చేసుకోవచ్చు. దాంతో పాటుగా మనం ఇవి చేసుకుంటాం పాలముంజలు. అవి జేసుకోవచ్చు. ఇంకేం జేసుకోవచ్చు? మీకు తెలిస్తే గనక నాకు కొంచెం డిస్క్రిప్షన్‌లో ఇవ్వండి. నేను కూడా దాన్ని ట్రై జేస్తాను. మరి కొంతమందికి యూజ్ అవుతుంది కదా మరి. ఎలా అయితేనో బొబ్బట్లని పల్చగా చేసేసాను. అబ్బబ్బబ్బా! నోట్లోంచి వాటర్ వచ్చేస్తున్నాయనుకోండి. అంత టేస్టీగా ఉంటాయి బొబ్బట్లు. ఆ నెయ్యి వేసుకొని ఆ బొబ్బట్లు తింటుంటే వేడి వేడిగా ఎన్ని తినేస్తానో తెలీదు. నిజంగానే ఎక్కువ బొబ్బట్లు తింటామా లేదా? తింటాం గదా! మన ఆంధ్ర స్పెషల్ బొబ్బట్లు. దీన్నే పోలీలని కూడా అంటారు కదా! తెలంగాణ వాళ్ళు. ఎవరెలా అన్నా టేస్ట్ మాత్రం అద్భుతహ అనాల్సిందే. అంత రుచిగా ఉండే బొబ్బట్లని ఈ ఉగాది రోజున అయితే చేసుకొని తినాలనుకుంటున్నాను. ముందుగానే మీకోసం అయితే తయారు చేసి పెట్టేశాను. ఇందులో కొంచెం పిండయితే ఉంచేసుకున్నాను పూర్ణాన్ని. దాన్ని ఉగాది రోజున మళ్ళీ చేసేస్తా. చాలా టేస్టీగా ఉంటాయి. ఆ! పూర్ణం బొబ్బట్లు అయితేని, అలాగే మనం కొబ్బరి లవుస్‌తో కూడా బొబ్బట్లు చేసుకోవచ్చు. కోవాతో చేసుకోవచ్చు. దేంతో ఇంకా దేనితో చేసుకోవచ్చో నాకైతే ఐడియా లేదు. మీకు తెలిస్తే గనక నాకు కొంచెం చెప్పండి. నేను కూడా ట్రై చేసి అవెలా ఉన్నాయో మీతో షేర్ చేస్తూ ఉంటా. అబ్బా! బొబ్బట్టయితే రెడీ అయిపోయింది. ఇటువంటివి ఒక 5, 6 లాగించాలి. అద్భుతహ!